ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేందుకు ఈ సంస్థకు అంకురార్పణ జరిగింది. ఏర్పాటు నుంచి చర్చతో పాటు రచ్చకు దారితీసిన హైడ్రా ఏర్పాటై ఏడాదవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో హైడ్రా సాధించిన విజయాలు ఏంటి? మూటగట్టుకున్న అపవాదులు ఏంటి? ఈ అధికార పార్టీకి ప్లస్సా మైనస్సా? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కలకలలాడిన హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగల్గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి నాలాలను మూసివేసి నిర్మాణాలు చేపట్టడమే అని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రా ఏర్పాటు చేశామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉండగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా ఉన్నారు. నగరంలో శివారు ప్రాంతాలలో వేలాది ఎకరాల కాల్వలు, చెరువులు, కుంటల స్థలాలు కబ్జాకు గురయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది జూలై 19న ప్రారంభమైన హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. లాస్ట్ ఇయర్ 19th జూలై అయిన ప్రభుత్వం ఒక జియో ద్వారా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ 1 yearలో చాలా గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. బట్ బై అండ్ లార్జ్ మేము చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, చాలా తెలుసుకోవటము, దీంతోపాటు సిటీలో చాలా ఫండమెంటల్ మార్పులకి హైడ్రా అనేది కూడా శ్రీకారం చుట్టిందనే దానికి కూడా మనం పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. హైడ్రా రాకతో జనాలు బెంబేలెత్తిపోయారు. జేసీబీలు కనబడితే చాలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అయితే హైడ్రా ఒక మంచి లక్ష్యంతో మాత్రమే ఏర్పడిందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం ఏర్పాటు చేశామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి ప్రకృతిని కాపాడటమే తమ లక్ష్యమని పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు. ఏడాది కాలంలో 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను కాపాడింది హైడ్రా. వీటి విలువ దాదాపు 30,000 కోట్లు ఉంటుందని హైడ్రా అంచనా వేస్తుంది. సర్కారు భూములను కాపాడే క్రమంలో వందల సంఖ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది. కబ్జాకోరుల్లో ఉన్న దాదాపు 50 పార్కులను రికవరీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం ఒకటి, చాలా అసెట్స్ ప్రొటెక్షన్లో కూడా హైడ్రా అనేది చాలా కీలకమైన పాత్ర పోషించింది. 1 yearలో మీరు చూస్తే కనుక మోర్ దెన్ 500 acres ఆఫ్ ల్యాండ్ని మేము రీక్లెయిమ్ చేయగలిగాం. దిస్ విల్ బి వర్త్ అబౌట్ 25,000 to 30,000 crores దాకా ఉంటున్నాం. ప్రస్తుతానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకే పరిమితమైన హైడ్రా భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. హైడ్రా పేరు చెప్పి దందాలు చేసే వాళ్ళు పుట్టుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి మైలేజీ కంటే మైనసే ఎక్కువైనట్లు అధికార పార్టీలోనూ జోరుగా చర్చ నడుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏర్పాటైన హైడ్రా ఎన్నో విజయాలు సాధించింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులకు దోహదం చేసే ప్రభుత్వ భూములు చెరవీడాయి. ఎన్నో చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ప్రభుత్వ భూముల జోలికి వెళ్లేందుకు ఆక్రమణదారులు వెనుకంజ వేసే పరిస్థితి వచ్చింది. ఇటు ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తూనే ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తోంది హైడ్రా. ఏడాది కాలంలో ఎన్నో విజయాలు సాధించింది హైడ్రా. కూల్చివేతల కారణంగా గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల జోలికి వెళ్లడానికి ఆక్రమణదారులు వెనుకంజ వేస్తున్నారు. హైడ్రా ఏర్పాటైన సంవత్సర కాలంలో దాదాపు 30 కోట్ల విలువ చేసే 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. కబ్జాకోరులో ఉన్న దాదాపు 50 పార్కులను రికవరీ చేసింది. వర్షాకాలంలో రహదారులపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. సుమారు 300 ప్రాంతాల్లో వరద నీటి నిల్వ సమస్యను గుర్తించి పరిష్కార దిశగా పనులకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ వ్యాప్తంగా ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. కోకాపేట, అల్వాల్, చిన్నారికుంట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, దుండిగల్, ఫిర్జాదిగూడ, కూకట్పల్లి, ఓల్డ్ సిటీ, హఫీజ్పేట్, ఇంజాపూర్, హయత్ నగర్, జూబ్లీహిల్స్ వంటి చాలా ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చడమే కాకుండా పాడైన చెరువులకు పునరుజ్జీవం పోస్తోంది హైడ్రా. అంబర్పేట్లో బతుకమ్మ కుంట, మాదాపూర్లో సున్నం చెరువును పునరుద్ధరించింది. మాదాపూర్లో తుమ్మిడికుంట, కూకట్పల్లి నల్ల చెరువు, ఓల్డ్ సిటీ, బమ్రుక్ దవా చెరువులను అభివృద్ధి చేస్తోంది.
స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు వరద నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కూల్చివేతలు చేపడుతున్నామని చెబుతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీని వెనక వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హైడ్రాను అడ్డుకుంటే ప్రకృతిని ధ్వంసం చేసినట్లే అని చెబుతున్నారు రంగనాథ్. హైడ్రా అనే దాని ఇన్స్టిట్యూషన్ అనేది చాలా మందికి మీరు చూస్తే చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్లకు అగేన్స్ట్గా పనిచేసే ఇన్స్టిట్యూషన్. రియల్ ఎస్టేట్ మాఫియా ఉండొచ్చు, ల్యాండ్ మాఫియా ఉండొచ్చు, లేకపోతే దాంట్లో కీలకమైనటువంటి ఇతర రకరకాల వాళ్ళు దీంట్లో ల్యాండ్ చుట్టూ సెంటర్ అయినటువంటి వాళ్ళ ఎప్పుడైతే కనుక ఎఫెక్ట్ అవుతున్నాయో న్యాచురల్గా హైడ్రా మీద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది స్ప్రెడ్ చేయడం ఫస్ట్ నుంచి చూసాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మూసీకి సంబంధమే లేదు. 1 acre ఒక ఇంపార్టెంట్ ఏరియాలో తీస్తున్నాం అనుకోండి, దాన్ని వెనకాల ఉండేవాడు పెద్దవాడు ఉంటాడు, అది 150 కోట్లు 60 కోట్లు ఉంటుంది. అక్కడ కనపడేదేమో ముందు ఒక చిన్న షెడ్ కనపడవచ్చు, బట్ వెనకాల ఉండేవాళ్ళు పెద్దవాళ్లే ఉంటారు. హైడ్రా చర్యలతో నగరంలో జరుగుతున్న అనేక కబ్జాలపై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ప్రతి సోమవారం ప్రజావాణి సైతం ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు రంగనాథ్. వీటి ద్వారా హైదరాబాద్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చాలా మంది భావిస్తున్నారు. హైడ్రా అనేది ఇట్స్ ఎ గుడ్ స్టెప్ అనుకుంటాను, పాజిటివ్ ఇంటెన్షన్. ఇప్పుడు జరుగుతున్న తీరులో అయితే హైడ్రా యూటర్న్ తీసుకుంది. మొదట్లో అంత స్ట్రిక్ట్నెస్ లేదు. అండ్ ఆల్రెడీ ఆచితూచి నోటీస్ ఇచ్చి సఫిషియెంట్ టైం ఇచ్చి సఫిషియెంట్ ఆల్టర్నేట్ ప్లేస్ ఇచ్చి ఇల్లు కానీ ప్లాట్ కానీ వాళ్ళని అప్పుడు కూలగొడుతున్నారు. సో ఇది ఫ్యూచర్ తరానికి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఆక్యుపై చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆక్యుపై చేసిన 100 కోట్లైనా 5 కోట్లైనా 50 కోట్లైనా కూలగొడతారు. ఈ క్రమంలోనే కబ్జాదారులపై కేసులు నమోదు చేయడానికి ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ను కూడా ప్రారంభించారు. కానీ ఇది ఏర్పాటై 3 నెలలైనా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. హైడ్రాకు ప్రత్యేక కోర్టు కేటాయింపులో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని చెబుతున్నారు అధికారులు. హైడ్రా హైదరాబాద్లో ఈ పేరు చెప్పగానే చాలా మందిలో వణుకు మొదలవుతుంది. పేద ప్రజలైతే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకవలసిన పరిస్థితి. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇల్లు కూల్చేస్తుందేమో అనే భయం. కేవలం అక్రమార్కులపైనే తమ చర్యలు అని ప్రభుత్వం ప్రకటిస్తే పెద్దలను వదిలేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మొత్తంగా ఏడాది కాలంలో హైడ్రా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. హైడ్రా ఏర్పాటైన తర్వాత చెరువుల FTL బఫర్ జోన్లపై ఫోకస్ చేసింది. ఆ ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. పేదల గుడిసెలు, ఇండ్లు మాత్రమే కూలుస్తున్నారని, పెద్దల జోలికి పోవట్లేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డిలతో పాటు ఓవైసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమా కాలేజీలు చెరువులను ఆక్రమించి నిర్మించారని హైడ్రా నోటీసులు జారీ చేసింది. స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్ట్యా విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎవరైతే పేదవాళ్ళు మిడిల్ క్లాస్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు రిప్లేస్మెంట్ ఇస్తున్నారంటే ఇల్లు ఎరగొట్టిన వేరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ అది జవహర్ నగర్లో 1000 ఎకరాలు తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ కెపాసిటీ బట్టి ప్రోరేటాగా ప్రొపోర్షనేట్గా ప్లాట్లు అలాట్ చేస్తున్నారు. ప్లాట్ అలాట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా కొద్ది డబ్బులు ఇస్తా అన్నారు, లేదా కన్స్ట్రక్షన్ కట్టించి ఇస్తా అన్నారు. సో ఇది ఒక పాజిటివ్ స్టెప్. అట్లానే కమర్షియల్ హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, ఇలాంటివన్నీ హోటల్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే కొంత టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఆల్టర్నేట్ చేసుకుంటారు, కూలగొడుతున్నారు. ఇటీవల ఎక్స్ వేదికగా పబ్లిక్ అడిగిన ప్రశ్నల్లో ఫాతిమా కాలేజీ ఓవైసీకి చెందింది కాబట్టే కూల్చివేయట్లేదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాసంస్థ విషయంలో సామాజిక కోణంలో ఆలోచించే కూల్చివేయలేదని పేర్కొన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే కాలేజీ FTL కు సంబంధించిన పూర్తి డేటా విశ్లేషించిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓవైసీ కాలేజ్ కట్టింది 2015 and 16లో. దీనికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది ఏదో సూరం చెరువు అనే దానికి 2016 December 16th రోజున అయిందన్నమాట. అంటే తర్వాత అయిందన్నమాట. NRS నుంచి చాలా డేటాని మనం తీసుకుంటున్నాం. మొన్నే వచ్చింది మాకు ఆ డేటా. ఇంకా దాన్ని ప్రాసెస్ చేసి గతంలో చేసిన ఎక్సైజ్ని మేము ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాం అనమాట, వ్యాలిడేట్ చేస్తున్నాం. అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన దాన్ని వెరిఫై చేస్తాం. ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు నోటిఫై అయిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకుంటారు అసలు. అండ్ డెసిషన్ తీసుకునేది కూడా ఎట్లుంటుంది, తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి FTL గురించి. FTLలో ఏ స్ట్రక్చర్ అయినా తీసేయాలని. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో అడపాదడపా కూల్చివేతలు చేపట్టి వార్తల్లో నిలిచిన సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మారుమోగింది.